ప్రపంచంలో మారింది ఎప్పుడు ఒకేలా ఉండేవాడు ఎవరో తెలుసా? పేదవాడు. ఎందుకంటే వాళ్ళని మారనివ్వరు, మారితే చూడలేరు. ఎందుకంటే డబ్బున్నాడు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది. కానీ పేదోడు మాత్రం ఆడదామంటే జేబు చూసుకోవాలి, పాడదామంటే మనకి ఎందుకులే అని పైన ఉన్నవాళ్ళు నవ్వుతూ ఉంటారు. సో ఇట్లా పేదోడు ఎట్లయితున్నాడు అంటే మధ్యలో నలిగిపోతూ ఉన్నాడు. సో ఇవన్నీ కాదు, వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలి అంటే పర్టికులర్ గా ఏంటంటే బీసీల విషయంలో ఎప్పటి నుంచో కూడా ఎన్నో విషయాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి, అట్లాగే సైడ్ అయిపోతూ ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత 34% వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చే పని చేస్తున్నారు. అది చదువు విషయంలో అవ్వచ్చు, రాజకీయంగా అవ్వచ్చు, వాళ్ళకి సపోర్ట్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, నాలెడ్జ్ అవ్వచ్చు, ఉద్యోగాలు సంపాదించడానికి స్కిల్స్ అవ్వచ్చు, ఇట్లా చూసుకుంటే ప్రతి దాంట్లోని కూడా మార్గనిర్దేశకాల్లో ఉన్నదన్నమాట. సో ఇట్లాంటి డెసిషన్ తీసుకున్నప్పుడు కదా పేదోడు అంటే పర్టికులర్ గా బీసీలు చాలా అన్యాయం గురవుతున్నారు. మిగతా వాళ్ళు కూడా లేరని కాదు, కానీ ఒక్కొక్కటి స్టేజ్ బై స్టేజ్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి కొంతమందికి ఇది చూసిన తర్వాత కడుపు మంట, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అనమాట. వాళ్ళకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం చేయకూడదు, పక్కోళ్ళు చేస్తే మాత్రం అడ్డుకోవాలి. ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ పేరేందో, అట్లాంటి అడ్డుపడే పార్టీ ఏందో కమెంట్ చేయడం మర్చిపోకండి.